నంద్యాలలో నిర్మించిన ఈ యొక్క గుడి చుట్టుపక్కల ఉండే రైతుల జీవితాలను మార్చేసింది అంటే నమ్ముతారా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అవును, అదే టెంపుల్ ఆఫ్ స్టెప్స్. మోడర్న్ ఆర్కిటెక్చర్, ట్రెడిషనల్ టెక్నిక్ తో ఈ గుడిని కట్టారు. ఆర్కిటెక్ట్ సమీప్ పరోడాకు టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసే ప్రాజెక్ట్ వచ్చింది. దగ్గరలోని క్వారీ తవ్వకాలలో నీరు వృధా అవటం గమనించిన సమీప్ గారు ఆ క్వారీలోని నీరు ఈ గుడి కోనేటిలోకి వచ్చేలాగా స్టెప్ వెల్స్ కాన్సెప్ట్ తో ఈ టెంపుల్ ఆఫ్ స్టెప్స్ ను నిర్మించాలనుకున్నారు. 10,000 స్క్వేర్ ఫీట్ స్థలంలో 48 మెట్లతో ఒక ఇన్నోవేటివ్ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేశారు. వాలుగా ఉండే భూమిలో కోనేరును, పైకి వచ్చిన ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి గుడిని కట్టారు. క్వారీ నుంచి కోనేరుకు, కోనేరు నుంచి పొలాలకు పైపుల ద్వారా కనెక్ట్ చేసి నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ గుడి కోనేట్లో 13,70,000 లీటర్ల నీరు స్టోర్ అవుతాయి. క్వారీ నుండి లోపలికి వచ్చే నీటిని క్లీన్ చేయడానికి ఫైటో రెమిడియేషన్ మొక్కలను నాటారు. మరి ఈ గుడి కట్టడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయడం మర్చిపోకండి. ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.